రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి స్థితిగతులను శాసనమండలిలో ప్రస్తావించారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. జర్నలిస్టుల సమస్యలను కండ్లకు కట్టినట్లు వివరించి వారి ప్రధాన డిమాండ్లు, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మీడియా రంగంలో పనిచేస్తున్న వారికి భద్రత, సంక్షేమం, వేతనాలు, ఆరోగ్య సదుపాయాలు వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా మంది మిత్రులు కూడా చూస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు అనేటివి మనం మానవీయ కోణంలో చూడాలి అధ్యక్ష. చాలా మంది మిత్రులు నాకున్నారు అధ్యక్ష. మేము చూస్తుంటాం, వృత్తి ఏమో నిరంతరం పరిగెత్తుతుండాలి, ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి, రోజంతా రాత్రంతా అదే పని చేస్తూ ఉండాలి, సమాచారం సేకరణ చేస్తుండాలి, చేరవేస్తుండాలి. కానీ వారి వేతనాలు చూస్తే మాత్రం గొర్రెకు తోక ఎంత ఉంటుందో వారి వేతనాలు అంత చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. వారి కుటుంబాలు ఎట్లా పోషించుకుంటున్నారో, వారి పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారో, ఎలా చదువులు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారో, ఇవన్నీ చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. కొంతమంది విలేకరుల మీద ఆరోపణలు వస్తాయి, కానీ చాలా మంది విలేకరులు మరి ఇబ్బందులు పడుతున్నారు. ఆరోపణలు చూస్తున్నారు తప్ప వారి కుటుంబాలు ఎట్లా బ్రతుకుతున్నాయనే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు ధర్నా చేయలేరు, గొడవ చేయలేరు, వేతనాలు పెంచమని అనలేరు, అదే వృత్తిగా ఎంచుకున్నారు. వాళ్ళు పనిపించే అధ్యక్ష. ఈ వృత్తికి ఒకసారి అలవాటు పడితే ఇది ఒక ఊబిలో ఊరుకుపోయినట్టే ఈ ప్రొఫెషన్ ఉంటే తప్ప దీంట్లో నుంచి బయటపడరు. కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పరిగెత్తే వీళ్ళకి వీరి కుటుంబ ఇబ్బందులు మాత్రం ఎవరికి చెప్పుకోలేనంత దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే వీరి యొక్క సమస్యలు అనేటివి సావధానంగా వినాలే, మనం పరిష్కరించాలి. ఎన్నో విషయాలు వాళ్ళు మన గురించి రాస్తారు, మనం వెన్నంటి ఉంటారు, మన యొక్క జీవితంలో భాగస్వామిగానే జర్నలిస్టులు ఉంటారు. కానీ వారి సమస్యలు మాత్రం మనం సానుకూలంగా ఉంటాం. ఏదో పండుగలకి పబ్బాలకి కొన్ని విషయాలు సహకరిస్తూ పోతే కొంతమంది ఉంటుండొచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళ జీవితానికి సంబంధించి ప్రభుత్వమే ముందుకు వచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా వీళ్ళకున్నది కీలకమైంది అట్లాగే వెల్ఫేర్ ఫండ్ అండ్ పెన్షన్ కూడా. ఈ పెన్షన్ సంబంధించి సంక్షేమం సంబంధించి ముందు మంత్రి గారు సమాధానం చెప్పారు. వారి మేనిఫెస్టోలో కూడా ఈ జర్నలిస్టులని మరి ఎన్నో రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది అధ్యక్ష. ఆ హామీని వారు నెరవేర్చడాలి. పాపం వారు కూడా ఆ సందర్భంగా ఎన్ని రకాలుగా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీకు ఎన్నో వార్తలు అందించారు అధ్యక్ష. ఆ కనికరమన్నా చూపించాలి. ఇస్తామన్నారు 5 లక్షలు, 1 లక్ష ఇస్తున్నారు అధ్యక్ష. అది చనిపోయిన కుటుంబాలకు కేవలం 3,000 ఇస్తున్నారు. ఆ 3,000 ఎక్కడ సరిపోతాయి? వాటిని కూడా పెంచాలని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అలాగే రైల్వే పాసులు కానీ, బస్సు పాసులు కానీ వీటిని కూడా అందించాలని, అలాగే డిజిటల్ మీడియా గుర్తింపు కూడా మరి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వెబ్ పోర్టల్ జర్నలిస్ట్ తో కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏప్రిల్ 30 వరకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పని ఆదేశం ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వండి, అందరినీ చేర్చండి. ఈ యొక్క అక్రిడేషన్ కార్డులు కానీ, హెల్త్ సంబంధించి కానీ 5 లక్షలు ఇవ్వడంలో కానీ, హెల్త్ సంబంధించిన అన్ని హాస్పిటల్లో పనిచేసేలాగా ఉపయోగపడేలాగా కార్డులు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కేవలం ఇది ఒక వారి ప్రభుత్వ ఉద్యోగాలు మనం ఇవ్వలే. అనేక మంది యువకులు వారు ఆ వృత్తిని ఎంచుకొని పనిచేస్తున్నారు. వారికి ఇతోధికంగా మనం సాయం చేస్తే వారి కుటుంబాలు సంక్షేమంగా ఉంటే, వారు హెల్తీగా ఉంటే వార్తలు కూడా బ్రహ్మాండంగా చేస్తారు, నిత్యం అందుబాటులో ఉంటారు. మీ గురించి కూడా మంచిగా రాస్తారు అధ్యక్ష. అంటే చివరి ప్రశ్న కాబట్టి చాలా కీలకమైంది కాబట్టి మీ దృష్టి చేస్తున్న అధ్యక్ష. మీకు ఇది వారు రుణపడి ఉంటారు, మీ వార్తలే రాస్తారు, మీ ప్రభుత్వం గురించి మంచిగా రాస్తారు. మరి ఈ మధ్యన మీ మీద ఆవేశానికి గురి కావడానికి కారణం కూడా ఇగో ఇవన్నీ మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పి చేయనందుకు కూడా మరి అది ఉంది అధ్యక్ష. దాన్ని తగ్గించుకోవాలంటే మీరు ఆ ప్రయత్నం చేయాలి, లేకపోతే మా ప్రభుత్వం కూడా వస్తుంది. మేము ఏవైతే డిమాండ్లు మేము ముందు పెడుతున్నామో, వారి విజ్ఞప్తులు మేము ముందు పెడుతున్నామో, రాబోయే రోజుల్లో అన్నిటి కూడా నెరవేర్చే రోజు వస్తుంది అధ్యక్ష.